అమ్మ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కి పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుండి, బీజేపీ నుండి కిషన్ రెడ్డి అయితే వస్తా ఉన్నారు. మీరు ఎవరు కోటేస్తారు, ఎటువైపు అయితే ఉంటారు? ఎటువైపు ఉండాలి మేము? ఎటువైపు ఉండకుండా ఉన్నది ఇప్పుడు మేము. అక్కడ ఆయన మాకు ఇల్లు ఇప్పిస్తాను ఇప్పియలేడు. మాకు ఒక రసీదు కూడా ఇచ్చిండు. ఆ రసీదు తీసుకో పద్మరావు. ఒక్కసారి 2 సంవత్సరాల కింద మెసేజ్ వచ్చింది, ఇంకా మళ్ళీ రాలేదు. అప్పుడు ఏం ఆలోచన ఉంటుందో తెలియదు, ఎవరికి వేయాలో తెలియదు. అప్పుడు మంచోడు అంటేనే మంచిగా ధనంగా ఓటేసినాం పెట్టాం, మళ్ళీ తర్వాత ఇట్లా చేస్తారని తెలియదు కదా. అవునయ్యా, గ్యాస్ ఫెయిల్ అయ్యి మా బిడ్డ ఇల్లు కూలిపోయింది, భర్త చనిపోయిండు, ఇల్లు ఇప్పిస్తా అన్నారు, డ్యూటీ పెడతా అన్నారు, ఏమీ లేదు. ఉట్టి మాటల వరకే చేసింది. వాడికి గోపాల్ తనకి తిరిగితే ఆఫీస్కు 10 సార్లు తిరిగితే మీ బ్యాచ్ అలాగుందమ్మా, ఇస్తాం అన్నది. ఆఖరికి ఆయన వెళ్ళిపోయింది. మా బిడ్డ అనాథ అయిపోయింది, భర్త లేకుండా, ఇల్లు కూడా లేదు, ఏం లేదు. ఏడాది అయిపోయింది మన దీపావళికి. వాళ్ళు ఎట్లా బతకాలి? తల్లి కొడుకులు ఇంటి కిరాయి 5,000 కిరాయి కట్టుకుంటే ఎట్లా బతుకుతారు చెప్పు? 5,000 లక్షలు ఇచ్చాను. ఒక గిన్నె ఒక గిలాసు ఏమి కూడా దక్కలే, అట్లా కూలిపోయినాయి. మా బిడ్డ కానీ దెబ్బలు తగిలినాయి, ఎవరు పట్టించుకోలేరు. పద్మారావు గౌడ్ కన్నా లేకపోతే కిషన్ రెడ్డి కంటే ఏం చెప్తావు? వాళ్ళిద్దరు ఇట్లా ఆడికి పోయినాక ఎవరికంటే అలాగే చేసేస్తాం. మాకు బుర్ర లేదుంటే అది చేస్తాం. మరేం చేస్తాం బిడ్డ? మాకెవరు సాయం చేస్తలేరు. నాకు ఇంత వయసు వచ్చింది, నాకు పింఛన్ లేదు. పెట్టాలి, మా ఆయనకు వస్తుందని ఇయర్ అంట కదా, మా ఆయనకు వస్తుంది నాకు ఇయర్ అంట కదా, అట్లా ఊరుకున్నాం. ఏది వస్తలే. ఇప్పటి వరకు ఇట్లా మేము అన్లాడుతా ఉన్నాం, కిరాయిలు కట్టలేక చేస్తున్నాం. ఇల్లు వస్తుంది అంటే ఆడుస్తున్నారు పారాలు, ఈడిస్తున్నారు పారాలు అని తిరిగి బెజార్ అయిపోయినాం మేము. వయసు అయిపోయింది నాకు. ఇదే చెప్తా, మాకు ఇల్లు కావాలి, మాకు ఏదైనా ఆధారం చూపెట్టని చెప్తా. మా బిడ్డకు నాకు ఇంత పేపర్లు ఇచ్చేసినాక మాకు వస్తలేదు. మాకు ఇంకా ఫోన్లు చేస్తలేరు వాళ్ళు. మాకు అన్ని కిషన్ రెడ్డి వచ్చినప్పటి మాకు ఏం అవుతలేదు. మాకు ఇక్కడ వచ్చిండు కానీ అది 2,000 రాస్తున్నారు, అది లేదు. రాసి ఇచ్చిన ఇప్పటిదాకా ఏం చెప్తలేరు. అరే ఏం వస్తలేదు, ఏం చెప్తలేరు. మళ్ళీ మేము 6,000 7,000 కిరాయి ఎట్లా చేసుకోవాలి? ఒక్కళ్ళు చేసుకోవాలో తినాలంటే అయితే మాకు కాదు. ఓట్ల కోసం మళ్ళీ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తాం? ఓట్ల కోసం వస్తారు, ఏం చెప్తాం? వేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటే వేస్తాం. మేము లేదా అని చెప్పాం. మేము వేసినాక మాకు ఏం చేయరా సాయం? సిలిండర్ అంటే 1,000 రూపాయలు, ఇప్పుడు 500 మాకు కట్ అయిపోయింది. మా అది ఫోన్ నెంబర్ కట్ అయింది. అసలేదు మాకు మొగలు లేదు, పింఛన్ లేదు. పింఛన్ రాసి అది కావాలా ఇది కావాలా అంటారు, మాకు లేదు. ఏం చేస్తాం మేము? అట్లా ఎవరివి ఒకసారి మంచిగా వేస్తేనే రావాలా రాదు. మాకు పద్మరావు ఉన్నప్పుడుతో జర మంచిగా ఉండే, ఇల్లుది అది సాయం చేస్తుంది. ఇప్పుడు ఈడొచ్చినాక మాకు ఇల్లుది ఇది అవుతుంది, కష్టం అవుతుంది. తిరుగుతున్నాం, అటు పోవాలా ఇటు పోవాలా, మేము దుకాణం తీసుకోవాలా, అటు పోవాలా ఇటు పోవాలా ఇల్లు కోసం. ఇది అన్ని పేపర్లు అయినాయి అన్న, మాకేమైంది మాకంటే ఫోన్లు చేస్తాం అంటారు. ఇంకా ఎలక్షన్ ఉంది అంటారు, మళ్ళీ ఏం చెప్తాం? పార్లమెంట్ ఎలక్షన్లు ఇప్పుడు సికింద్రాబాద్లో చూసుకున్నట్లయితే బీజేపీ నుండి కిషన్ రెడ్డి గారు అయితే ఉన్నారు, బీఆర్ఎస్ నుండి అయితే పద్మారావు గౌడ్ అయితే ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ అయితే అయోమయంలో ఉంది, ఇంకా క్యాండిడేట్ కూడా పెట్టలేదు. ఎలా అంటారు? ఎవరు పోటీ ఉండబోతుంది? ఒకవేళ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? హైదరాబాద్ మంచిగా చేసిండు ఆయన 10 సంవత్సరంలో. కాంగ్రెస్ ఇంత ముందుకుండే, కాంగ్రెస్ ఏం చేయలే. ఈ రోడ్లు బ్రిడ్జీలు మొత్తం టీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు గుంపు మేస్త్రి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి. ఆ గుంపు మేస్త్రి అంటే ఎట్లా ఉంటాడు? 10 మందిని గుంపేసుకుంటాడు, గుంపేసుకొని ఆ గుంపులో పెద్ద మనిషి లెక్క అన్నట్టు అంతవరకే చేస్తాడు. రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? కొత్తగా వచ్చి రావడమే ఆటో వాళ్ళకి దెబ్బ తీసిండు. మేము ఎట్లా బతకాలి? మేము ఆటోలు ఎక్కువ ఆటో ఎక్కుతారు, ఫంక్షన్లకైనా ఎక్కడ పోయినా ఆటోలే వస్తారు. ఆటో కావాలంటే ఆటోలు ఎక్కువ ఎక్కుతారు. ఆటోల వల్లనే మేము ఇంతకుముందుకు 1,500 2,000 అయ్యాయి. ఇప్పుడు కనీసం 700 800 కావడమే కష్టం. రావడమే అట్లా చేసినందుకు ఏమన్నా న్యాయమా? ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టిండు, అదే వికలాంగులకు వేరే వాళ్ళకు ఎవరికైనా పెట్టాలి ఫ్రీ. కాలేజీ వాళ్ళకి వచ్చి పెట్టవచ్చు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా పెట్టవచ్చు. మమ్మల్ని దెబ్బ తీసి ఇప్పుడు మా భార్య నేను ఆటో కిరాయి రోజు 300 కట్టాలి.
రూమ్ రెంట్ నెలకు 3,000 కట్టాలి. 2 ఆడపిల్లలు, నా భార్య, నేను 4 పోషించాలి ఆటో కష్టపడి. ఏందని ఆయన ఇచ్చేది? ఏమి ఇస్తాడు ఆయన? ఆయన వల్ల అవుతుందా? ఆయన వల్ల కాదు. ఇప్పుడు ఎకరం చేలుకున్నవానికి 2 ఎకరాలు ఉన్నవానికి ఆయనకే ఇస్తలేడు. మా ఆటోళ్ళకి ఏమి ఇస్తాడు ఆయన? ఆటో వాళ్ళకి ఏమి ఇస్తాడు ఆయన? వేయలేడు. టీఆర్ఎస్కి వేస్తాం మన పక్క. అంటే ఆయన ఇట్లా జర తక్కువనే అన్న, తక్కువనే. టీఆర్ఎస్కి వేస్తున్నాం. మాట్లాడతాడు, వస్తాడు. ఏమన్నా మీటింగ్లు ఉన్నాయి, ఏమన్నా అయిందంటే వచ్చి కలుస్తాడు అన్నా. చేస్తాడు అన్న, చేస్తాడు చేస్తాడు. మంచి పనులు చేస్తాడు. ఏమన్నా పైసలు ఇట్లా ఇట్లా పేదవాళ్ళకు సహాయం చేస్తాడు ఆయన. టీఆర్ఎస్ అయితే మంచిగా చేస్తుంది, కాంగ్రెస్ అయితే చేయలేదు, వేస్ట్. కాదన్నా, కాదు. ఏంటంటే ఆయన మీద, కేసీఆర్ సార్ మీద కాంగ్రెస్ అందరు కలిసి ఇట్లా చేస్తూ కుట్రది. అది మాకు పంచపరమాణాలు వద్దు, మాకు వద్దు. మాకు కావాల్సింది ఇల్లు, మాకు ఉండడానికి నీరు, అంతే. అంతకు మించి మాకు ఏమొద్దు. కొంచెం ధరలు దించి బస్సులు తీసేసి కొంచెం అన్నిటి మీద ధరలు దించితే వాళ్ళ కాలు మేము మొక్తాం, మా కాలాలు మొక్కే అవసరం లేదు. అప్పుడు మాకు ఇచ్చేది కదా అని యాడ్ చేసుకుంటాం. దేవుని ఫోటో పక్కకు ఆయన ఫోటో పెట్టుకొని మొక్కుతాం, అంతేగాని ఈ వీటి మీద రేట్లు పెంచుడు, బస్సు ఫ్రీ పెట్టుడు, ఆటో డ్రైవర్ల కడుపు కొట్టుడు, వాళ్ళకి ఆడపిల్లలు నన్ను ఆయన వాళ్ళు ఎట్లా బతుకుతారు, పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారు. ఆయన తులం బంగారం ఏమైనా పెళ్ళి అయిపోయినా 10 తులాల బంగారం అడుగుతుంది దినంలా. బంగారం రేటు దించూరి 70,000 ఉంది. నా బిడ్డ పెళ్ళి పెట్టే బంగారం ఇప్పటిదాకా పెట్టలే నేను. 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి వచ్చింది. 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి వస్తే 1,00,000 రూపాయల బంగారం ఉంటుంది నాకు వచ్చింది. 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి వస్తుంది. 1,00,000 రూపాయల బంగారం నేను 4 తులాలు పెట్టాను నా బిడ్డకు. కట్నాలు తక్కువనా? ఇదే పూలదండం ఉంది. మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాం 1,00,000 రూపాయలు. వాళ్ళు తెచ్చి ఇవ్వమనాలి 4 తులాల బంగారం. మాకు 1,00,000 తులం బంగారం ఎవరికి ఇచ్చిండు? మా పేదలకు ఇచ్చిండా? ఎవరికి ఏడిచ్చిండు? 1,00,000 రూపాయలు పడితే తులం బంగారం వస్తుందా? అదే 1,00,000 రూపాయలు ఇస్తాం మేము. 4 తులాల బంగారం ఇప్పియమని చెప్పండి రాజకీయంలోనూ. వాళ్ళకి పోతేనే షాపులలో పోతేనే తక్కువ చేస్తారు, మేము పోతేనే ఎక్కువ చెప్తారు. అంటే మా మొక్కలు చూసి చెప్తారా రేట్లు? అంటే వాళ్ళ మొక్కల మీద దేవుళ్ళు కనబడతారు, మా మొక్కలు దయ్యాలు కనబడతారయ్యా. ఓట్లప్పుడు మేము దేవుళ్ళం అయిపోయినాక వాళ్ళు దయ్యాలు అవుతారు, అట్లా అవుతారు. మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు ఉన్నారు. మా ఓటుతో వాళ్ళు బతుకుతారు. మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు ఉన్నారు. మేము ఓట్లు వేస్తేనే వాళ్ళు రాజకీయ నాయకులు. మేము ఓటు వేయకపోతే వాళ్ళు కూడా రోడ్డు మీద బతికే. మా బతుక నన్నేం బతుకు వాళ్ళది. మా బతుక నన్నేం బతుకు అది కూడా లేదు. చోక్ టాప్ గా గద్దార బట్టలు వేసుకొని తిరగగానే కాదు. మేము ఎట్లా బతుకుతాం? నేను ఎట్లున్నా? ఏమన్నా తయారై ఉన్నానా? నీట్గా ఉన్నానా? పొద్దుగాల 4 గంటల, రాత్రి 3 గంటల రాత్రి లేచి మార్కెట్కి పోతే రాత్రి 11 గంటలకి దుకాణం దగ్గర ఉంటా, పూలు అల్లుకుంటా అమ్ముకుంటా. కడుపుకు తింటున్నామా తింటలేమా కాదు. మాకు కావాల్సింది మాకు ఉండడానికి ఇంత గూడు, మాకు ఇచ్చే పింఛన్, ఆ పింఛన్ ఇస్తే వాళ్ళైనా దాంట్లో బతుకుతాం. దెంగేసినాడు పోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇక మూలలు లెక్క పెడతాడు. వాళ్ళు లెక్క పెట్టారు, వాడు దిగిపోతాడు, మళ్ళీ కొత్తాడు వస్తాడు. అప్పుడు మన నోట్లో మన్ను కొడతాడు. అందరు జాగాల భూములు గుంజుకున్నాడు. మళ్ళీ ఈయన ఎవరికి గుంజుకొని మళ్ళీ మాకు ఇస్తాడో మాకు తెలియదు. మరి ఎవరి దగ్గర గుంజుకొని ఇస్తాడు ఈయన? మరి అప్పుడంటే కేసీఆర్ దగ్గర ఈయన గుంజుకున్నాడు. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గర గుంజుకొని ఇస్తాడు మాకు. మా పొట్టలు కొట్టి మాకే ఇస్తారు. మీరేమో సంపాదించిస్తారు వీళ్ళకెళ్ళి సంపాదిస్తారా? మీరు కష్టం చేసి ఒక 10 రూపాయలు పెట్టుర్రు మాకు, మీకు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది మేము కష్టం చేసి మీకు ఇస్తున్నాం. మరి గరీబోళ్ళకు దళిత బంధు అని మాకు మాదిగోళ్ళకి గరీబోళ్ళకి అని చెప్పి ఆ రాజకీయ నాయకులు ఉన్న మాదిగోళ్ళకే లీడర్లకు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు 10 లక్షలు. మాకేది మేము గరీబోళ్ళం. మేము బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చి నేను చూపెట్టమని ఇప్పుడు చూపిస్తా. బిల్డింగ్ ఉన్న వాళ్ళేమో గరీబోళ్ళు, ఈ రోడ్డు మీద బతికేటోళ్ళు మేము ఉన్నోళ్ళం. మేము ఈ బిల్డింగ్లని మాయ అని చెప్పుకోవాలా? మేము చెప్పండి. బిల్డింగ్లు ఉన్న వాళ్ళేమో 10 లక్షలు తిన్నారు. గరీబోళ్ళం మేము తిన్నాం. అయినా 10 రూపాయలు తెలియదు మాకు.
అది మేము ఎట్లా బతకాలి? మా పేర్లు చెప్పుకొని వాళ్ళు తిన్నారు, మేము ఉండేప్పటికైనా వాళ్ళు బతుకుతారు, మేము లేకపోతే వాళ్ళ బతికే లేదు, వాళ్ళ జీవితమే లేదు. మా దిక్కేని దేశం మీద కోట్లు అప్పు చేస్తారు, కోట్లు 100 కోట్లు అప్పు చేస్తారు మా దిక్కేని, మా ఓట్ల దిక్కేని. ఆడలకు కడుపు కొడతాను కానీ నువ్వు వచ్చి ఏం న్యాయం చేస్తున్నావు నువ్వు ఆడలకు? ఏమి ఇస్తున్నావు డబ్బులు? ఏడిచ్చిండు మరి అనిపి మరి నెలకు 15,000 ఇస్తావా? నెలకు 15,000 ఇస్తారా ఆటో డ్రైవర్లకు? నెలకు ఇస్తావా నువ్వు? రైతు బంధు ఏనికే శాతం అయితే లేదు ఇప్పటి వరకు. నువ్వు ఆటో డ్రైవర్లకు ఏమి ఇస్తావు? 15,000. ఆటో రైతు బంధువు నెత్తి పట్టుకుంటారు నువ్వు వచ్చిన కాడ నుంచి. నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడైనా మాకు నీళ్ళు వచ్చినాయి, మరి ఇప్పుడు ఎందుకు వస్తలేవు మాకు నీళ్ళు చెరువులకు? ఇప్పుడు నీళ్ళుంటే గట్లెందుకు ఎండిపోతాయి పొలాలు? ఎందుకంటే ఎండిపోతాయి. ఏమైనా కావాలంటే మమ్మల్ని మా పొట్ట కొట్టకుండ్రి, మా నెత్తి కొట్టకుండ్రి. మీ నెత్తి కొట్టుకొని మీరు పెద్ద కండ్రి, కానీ మా నెత్తి కొట్టి మీకు పెద్ద కాకుండ్రి. మేము బుక్ చేస్తే మీకు ఓట్లు వస్తున్నాయి, మేము బుక్ చేయని మీకు ఓట్లు వస్తలేవు, మీరు గెలుతలేరు. మేము రాజకీయమంటే ఇప్పుడు తెల్లబట్టలు వేసుకొని వచ్చి కూర్చున్నావు, మేము కూడా వేసుకొని వచ్చి కూర్చుంటాం. మీరు తెల్లబట్టలు మేము కూడా చేస్తాం రాజకీయం. ఆడలు చేయరా రాజకీయం? ఆడలు చేయరా? మీరే చేస్తారా? మీరే మీ పిల్లల ఇల్లు ఉండాలా, మేమేం కష్టం చేసుకొని బతకాలి? అది ఎందుకు మరి మాకు ఆ బాధ ఎందుకు? మేము కూడా ఆడలమే కదా, మాకెందుకు ఉండద్దు సేఫ్టీ? మీకెందుకు ఉండాలా సేఫ్టీ? మీరు రాజకీయమానా గట్లా? అది నాది. నాకు 4 కొడుకులు, నాకు ఇల్లు లేదు. నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు ఇస్తావా ఇయ్యవా? ఇది ఒకటే ఇది కావాలంటే కలెక్టర్ ఆఫీస్కి పోతా, కలెక్టర్ ఆఫీస్కి పోతా. పెట్టినా దరఖాస్తు పెట్టినా అన్ని ఇచ్చిన. కేసీఆర్ ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టినా, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు దరఖాస్తు పెట్టినా, అన్ని పెట్టినా. నాకు ఇంతవరకు ఇల్లు రాలేదు. ఫోన్ వస్తే ఎవడు చేస్తాడు ఫోను? ఎవడు నీ అన్న నాని తమ్ముడు ఫోన్ చేసేది ఇస్తాను రా అని ఎవడు చేస్తాడు ఫోను? మెసేజ్లు రాలే, ఏం రాలే ఇంతవరకు. కుక్క తిరిగినట్టు తిరుగుతాను మున్సిపాలిటీ ఆఫీస్కు, ఎవరు రెస్పాన్స్ లేదు ఆడ. ఎవడైనా ఇక్కడ మన ఈ సేవ పోతే ఏ పో అంటారు. ఇదా మర్యాద ఇచ్చేది ప్రజలకు? కార్పొరేటర్ దగ్గర మేము ఎందుకు పోతాం? ఆమె దగ్గర ఏమున్నదని పోతాం. ఆమెది అయిపోయే సర్వీసు, ఆమె దగ్గర ఏమున్నదని పోతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చూసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి బలం లేనప్పుడు మేము ఎందుకు వేయాలి ఓట్లు? దేని గురించి వేయాలి ఓట్లు? మాకు భరోసా లేదు, ఎవరి మీద భరోసా లేదు. మాకు భరోసా కలిగించినట్టయితేనే మీకు ఓట్లని మా ఇళ్ళకి రాండి, లేకుంటే లేదు అంతే.